నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య మనము బీజేపీ గవర్నమెంట్ని కార్నర్ చేసి ఈ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ఆందోళన ఒక కొత్త ప్రశ్నను అందరి మనుషుల్లోనూ రేకెత్తించింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడాను దీని మీద ఒక కామెంట్ చేయడం ఉంది. ఒకటేంటంటే ఈ ఆందోళనలు చేసేటప్పుడు బలప్రయోగం, ఫోర్స్ ఎంతవరకు సమర్థనీయము, దీన్ని చెయ్యొచ్చా లేదా, అది ఎవరైనా అధికారులు ఆదేశం ఇస్తేనే చేయాలా, లేకపోతే సుయోమోటోగా ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యి చేయడానికి ఇంత. ఎందుకంటే ఒకటేంటంటే భారత రాజ్యాంగం ప్రకారము మనం భావ ప్రకటన చేసే స్వేచ్ఛ మనకు ఉంటుంది. అప్పుడు శాంతియుతంగా చేసి ముందరికి ఇదివరకు మనకంతా స్వాతంత్ర్యం ముందర నుంచి ఇవన్నీ కూడాను ఇవన్నీ చేయడం అదంతా జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే అది ఈ భావ ప్రకటన తర్వాత డిమాండ్ రైజ్ చేయడం కోసం అని చెప్పి ఇట్లాగా మూకుమ్మడిగా అంటే అందరూ కలిసి ఒక దీనికి వెళ్ళినప్పుడు ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళ మీద పెల్లర్స్ యూజ్ చేయడము, లేకపోతే ఫైర్ చేయడము, అంటే మొమెంటరీ సిచ్యుయేషన్లో ఇలాంటివి చేయడం ఎంతవరకు సబబు, దీని మీద మనకి రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛకి ఇచ్చినదేను అట్లాగే అందరికీ చేసిన దానికేను విసావిస్ ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన కామెంట్ దాని మీదను మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా ముందరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది? పరిమితులు ఏమిటి? సుప్రీంకోర్టు చాలా బ్యాలెన్స్డ్గా ఇచ్చింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇటువంటి విషయాల్లో ప్లేయింగ్ టు ది గ్యాలరీ జరిగితే పోలీస్ వ్యవస్థ మొరేల్ దెబ్బతింటుంది. అది జరగకుండా చూడాల్సినటువంటి అవసరం అన్ని వ్యవస్థల మీద ఉన్నది. వాళ్ళు ఫేర్గా చెప్పారు. ఒకటి, క్రిమినల్ కేసులు ఉండి యాంటీసిడెంట్స్ ఉన్న వాళ్ళ మీద కోహెడ్ అనేది చెప్పారు. రెండోది, పోలీసులు ఎవరు దెబ్బతిని ఉన్నా కానీ దానికి సంబంధించిన విషయంలో కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ విషయం కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమన్నారు. అట్లాగే ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫోర్స్ చేసినటువంటి పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోమన్నారు. దట్స్ ఎ బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకున్నట్టే నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది, లా అండ్ ఆర్డర్కు బ్రాడ్ గైడ్లైన్సే కానీ ఒక టైట్ జాకెట్ ఫార్మాట్ ఇవ్వటం అనేది కష్టం. ఎందుకంటే అది ఎప్పుడు ఇవాల్వింగ్ సిచ్యుయేషన్. మాబ్ మెంటాలిటీ అంటారు. మాబ్ మెంటాలిటీ అంటే ఏంది? ఇండివిజువల్గా ఉన్నప్పుడు చాలా వెల్ బిహేవ్డ్గా చాలా మంచిగా ఉండేటటువంటి వ్యక్తి మాబ్లో ఒక మనిషి కాగానే హీస్ టేకెన్ అవే బై ది మాబ్ మెంటాలిటీ. ఇప్పుడు మొత్తం అక్కడ వీడియోస్ వస్తున్నటువంటి చాలామంది ఆ చిన్న చిన్న పిల్లలు, యంగ్స్టర్స్, నేను అనుకోవడం వాళ్ళంతా దేవర్ టేకెన్ అవే బై ది మాబ్ మెంటాలిటీ. అక్కడికి పోయేటప్పటికి ఆ మాబ్లో హీరోయిజం ప్రదర్శించాలి ఇది అనుకోవటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మొమెంటరీ ఇన్స్టింక్ట్. ఎస్, యు ఆర్ రైట్. దెన్ క్రౌడ్ మొబిలైజ్ కాకుండా చూసుకోవటం ఒకటి. మొబిలైజ్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది అన్నిటికీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఢిల్లీ పోలీస్ చేసింది నేను అనుకోవటం, ఆల్మోస్ట్ ఆల్ 1 నెల 2 నెలలు జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎజిటేషన్ చేస్తుంటే పెద్దగా జనాలు లేరు. సో దే థాట్ ఇంత పెద్ద ఎత్తున సడన్గా రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు అనుకోలేదు. బట్ వన్స్ ఆ ఫాస్ట్ను వీళ్ళు బ్రేక్ చేయడం ఇది కావడంతోనే చాలా అదర్ ఫోర్సెస్ వచ్చి కలిసిపోయినాయి. ఒక తడం అందరూ వచ్చి కలిసిపోయిన తర్వాత ఎవడెవడో ఎవడికి తెలియదు. సో దట్స్ హౌ ది మాబ్ హ్యాస్ బీన్ బిల్టప్ దేర్. ఇటువంటి విషయాల్లో బెస్ట్ థింగ్ దట్ పోలీస్ కెన్ డూ ఈవెన్ ఇన్ కేస్ దే సఫర్ ఇంజరీస్ ఈస్ నాట్ టు ఫైర్. ఫైరింగ్ చేయకుండా కనుక నువ్వు మేనేజ్ చేయగలిగితే చాలా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసినట్టు. ఎందుకనంటే డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ ఇండియా ఫైరింగ్ జరిగిందనుకో అసలు ఇష్యూ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ఫైరింగే మెయిన్ ఇష్యూ అవుతుంది. దాని మీద మళ్ళీ ఎజిటేషన్లు మొదలవుతాయి. మనం ఎందుకు ఈ ఆంధ్ర ఎజిటేషన్లో 72లో చూసాం. ప్రతి చోట ఏది అక్కడ ఫైరింగ్ జరిగిందని దానికి ధర్నా, ఇక్కడ ఫైరింగ్ జరిగిందని దానికి ధర్నా. సో అట్లా బిల్డప్ అయిపోతుంది. సో అందుకని ఐ థింక్ వాళ్లకు ఢిల్లీ పోలీస్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏమైనా చేయండి కానీ ఫైరింగ్ చేయొద్దు. సో ఫైరింగ్ చేయొద్దు అన్న తర్వాత అఫ్కోర్స్ న్యాచురల్లీ టీర్ గ్యాస్ ఉంటుంది, పెల్లెట్ గన్స్ ఉపయోగించవచ్చా ఉపయోగించుకోవచ్చా, మాన్యువల్ ఏం చెప్తుందో అది తెలియకుండా
ప్రతివాడు ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు. పెల్లెట్ గన్స్ యూస్ చేయొచ్చు ఈ పరిస్థితుల్లోని వాళ్ళ పోలీస్ మాన్యువల్లో వాళ్ళకు ఉందనుకో, యూజ్ చేశారంటే లీగలీ వ్యాలిడ్. ఐ మీన్ వెదర్ దానివల్ల ఇంజరీ అయిందనేది ఒక విషయం, బట్ చేయొచ్చా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నేను అనుకోవటం దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉంది. అండ్ దీంట్లో ఎక్సెస్ ఫోర్సు లెస్ ఫోర్స్ అనేది కూడా ఇవ్వడం చెప్పలేం. బికాస్ ఒకవేళ గనక అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి, ఇప్పుడు ఆ సిచ్యుయేషన్లో టియర్ గ్యాసు లాఠీ చార్జ్తో డిస్పర్స్ అయ్యే క్రౌడ్ వదిలేసామనుకో ఫైరింగ్ దాకా లీడ్ చేయొచ్చు. సో ఐ థింక్ ఇవాల్వింగ్ సిచ్యుయేషన్ మీద కొంత డిస్కషన్ తప్పకుండా ఫోర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఎవరు తీసుకోవచ్చు, అది చాలా క్లియర్గా పోలీస్ మాన్యువల్లో ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇది కమిషన్ రేట్ అంటే మెజిస్ట్రియల్ పవర్స్ కూడా పోలీస్కే ఉంటాయి. సో కమిషనర్ ఆఫ్ పోలీస్కు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కు మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వటము, లాఠీ చార్జ్ ఇచ్చే ఆర్డర్ కూడా వాళ్ళే చేస్తారు. హూ ఎవర్ ఇస్ ది టాప్ ర్యాంకింగ్ ఆఫీసర్, కూడా ఉన్న వాళ్ళ టాప్ ర్యాంకింగ్ ఎవరు ఉంటే అతని ఈ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పోలీస్ మ్యాజిస్ట్రేట్ లేని చోట్లయితే, అదే పోలీస్ కమిషనరేట్ లేని చోట అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ ఆర్ హిస్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు తీసుకుంటారు ఫైరింగ్ ఆర్డర్ వరకు. మిగిలిన లాఠీ చార్జ్ అది లోకల్ లెవెల్లో పోలీసే మేనేజ్ చేస్తారు. ఇది బ్రాడ్గా లీగల్ పొజిషను, ఓవరాల్ సిచ్యుయేషన్ పొజిషను. సో దీని మీద ఏదో ఆర్మ్ చైర్లో కూర్చొని ఇక్కడ కూర్చొని అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఏవేవో కామెంట్లు చేస్తూ ఉండటం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. అది ఇలాంటప్పుడు మామూలుగా మనకి సినిమాల్లోనూ ఇక్కడక్కడ చూపినట్టు ఈ అపోజిషన్ పార్టీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడాను సిచ్యుయేషన్ అగ్రవేట్ చేయడానికి వాళ్ళు కూడాను ఇది చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటిని ఏ విధంగా అంటే గవర్నమెంట్ సిచ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేట్ చేసి బయటికి తీసుకురాగలదు? అదే అక్కడనే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ యొక్క ఇన్పుట్. ఇది అయిన తర్వాత కాదు, ముందే జరగాలి. ముందే ఇటువంటి వాటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నది, వెపన్స్ ఎవరెవరు ఇస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసి ముందు సోర్సెస్ని నువ్వు కట్ ఆఫ్ చేసావనుకో ఎడ్యుకేషన్ వీకన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ వరకు. అదే కోర్టు కూడా ఒక చిన్న ఇది ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ విద్యార్థులందరి మీద తీయాలంటున్నారు. బట్ ఒకటి ఏంటంటే క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళ మీద కూడాను గవర్నమెంట్ తప్పకుండా చేయాలా, లేకపోతే దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత తీయాలని దాని మీద కూడా చిన్న మీమాంస ఉంది. లేదు, చాలా క్లియర్గా చెప్పింది కదా, వాళ్ళు ఇట్ కెన్ ప్రొసీడ్ అగెన్స్ట్ అని చెప్పేసింది. అదేమో క్లియర్గా చెప్పింది, చెప్పాలి కూడా. అదే దట్స్ ది రైట్ వే ఆఫ్ గోయింగ్. నమస్కారం అండి, మంచి విషయాలు క్లారిఫై చేశారు.